If you like the video, please click on the like button, write a comment, and subscribe to my channel. Watch the clips and select one for you. కోడి పాడుగాను ఎప్పుడు ఇన్నే ఉంటది. గౌడి బర్రె బలిసినాడు బలిసింది. ఎప్పుడు నా ఇంటి ముందంటే సత్తాయి. కోడా ఇది ఇక్కడ కోడే లేదు. ఇది ఎవరిని తిడుతుంది? ఇది నన్నే తిడుతుంది కావచ్చు. ముందు దీని సంగతి చెప్తా. ఓ సవితి, ఎవరిని తిడుతున్నావు? ఇది కోడే లేదు. ఏంట బర్రెనా నన్ను సవితి అంటాను? బలిసిందా అనభావానికో బలిసిందా అనభావానికో. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఓసే బక్కదానా, నేను సవితి అనకపోతే మేడం అని పిలవమంటావా? అని నా సవితి. అవునే, నాకు ఒకటి తెలియక అడుగుతా. నా మొహం నువ్వు చేసుకున్నావా, నీ మొహన్ నేను చేసుకున్నానే? సవితి సవితి అంటాను. నీ బర్రె ముఖం చెప్పు. నన్ను బర్రె ముఖం అంటావా? అని తొండ ముఖం దానా. నన్ను తొండ ముఖం అంటావానే? బండ ముఖం దానా. నన్ను బండ అంటవే? చీకిపోయిన ముఖం దానా, చీకిపోయిన ముఖం దానా. ఓ బక్క ముఖం దానా, కొంచెం కింద కావచ్చు ఎట్లనే సంవత్సరానికి పరిగ్రాఫ్లో పోతా, సంవత్సరానికి పరిగ్రాఫ్లో పోతా. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. మీ లోలి పాడగా ఏం లోలే నలుగురు ఇంట్లకు. నల్ల ముఖం గుంజిగా ఆ బోసిని కొట్టవాత నీకు తాకింది. నన్ను బోసుడి అంటవే? దొంగ ముఖం దానా. ఏందే గింతలేవు బక్కదానా. ఏం లేదు, పొద్దున వచ్చింది బాల్ తోముకుంటుంటే తిడుతుంది నన్నే. ఊకేం తిట్టలే నేను. నన్ను కోడి వంక పెట్టి అదే తిట్టింది. పని చేసుకోబోరి. నా జోలికి వచ్చినావు అనుకో ఊకోనే అనుకున్నావు. నేను కూడా ఊకోను. హలో, అమ్మ నా సవితి, చాయ్ పెట్టినవా? నీ నన్ను తిడతావా? నీ సంగ చెప్తా ఉండు. వీడి వేడి చాయ్, కారం చాయ్ తాగు. ఏమైందే ఇంకా ఛాయ కాలేదా? కొందరు తీసుకురా. అయితే ఆగరాదు, తెస్తానా? ఆగనే ఆగవు నువ్వైతే. అటు ఆయన మాత ఆయన కోపు పట్టడానికి కూడా అత్తలేదు గాని. మంట 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 ఏమైంది? మంట 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 వచ్చింది. నీ మంచం పెట్టిన మంట మంటనే మంట మంట ఏం కాల్చుకోవాలా? ఈ దొంగ ముఖాన్ని తాగుతుంది అనుకుంటే పోయి వాడికి ఇచ్చింది. ప్రాణంతో పోయింది. ఏందే తొంగి తొంగి చూస్తాను? నువ్వు ఇట్లా కారం కలిపినవేంటి? కలిపిండే. అయితే ఏంది ఇప్పుడు? ఇంక కారం కలిపింది కాక కలిపినా అని చెప్తాను వానే. నీ దినాలు కాను, నీ సంవత్సరం దగ్గరికి వస్తా. నువ్వేనా మనిషివే నానే? నిన్ను కొట్టబోను. కారం కారం అని చెప్తాను సాగపోతే. ఇట్లా కాదే, నీ సంగతి చెప్తాగు. ఏంది నువ్వు చెప్పేది? తోకమట్ట. షాయిలా కారపొడి కలుపుతావా నువ్వు? నీ సంగతి చెప్తా. తమ్ముడారా తమ్ముడా తమ్ముడారా తమ్ముడా. ఏమైందయ్యా? ఏమైంది? జారింది ఆగే మెల్లగా. మళ్ళీ వచ్చాడా బాబా ఏమని పడతాను? నేను పోసింది దానికోసం. బయలు కొట్టుగా అమ్మని
ఇది నేను జారిపడ్డు కోసమే కొబ్బరి నూనె పోసింది. ఉండి నీ సంగతి చెప్తా. ఇక్కడ ఉన్నావా? ఆవు. అమ్మా! బాగైంది. నన్ను పడేద్దామని కొబ్బరి నూనె పోసినావు, ఇప్పుడు ఏమైంది? నువ్వే పడ్డావు. అందుకే అంటారు ఎవరు తవ్వుకున్న బొందలో వాళ్ళే పడతారని. దొంగ ముఖదానా, నాకు కూడా ఎప్పుడో ఒకసారి ఛాన్స్ వస్తుంది. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. సీత ఎప్పుడు చూడు మా వానితో నిలబెట్టుకుంటే ఎందుకు? ఇగో ఆమెనే అట్టెట్టిగా నాతో గొడవ పెట్టుకుంటది. ఇక నేను ఊకుంటానా మరి? ఆ గురించి తెలిసిందేనే, ఆమె గట్టే అంటది. నువ్వు సప్పుడే కూకో. ఇగో దాని గురించి మాట్లాడిన మూడంతా ఖరాబ్ చేయకు. ఏంత గిట్ల గిచ్చి పారాయను. మీ తమ్ముడు చూసినావా? దానికి ఎంత మంచి జడేస్తాడు. నాకేమంటాయో జడను. ఏంది నీకు జడయన్నా? నీకు జుట్టే సక్కగా లేదు జడెట్లేయన్నే. నీకు జుట్టే సక్కగా లేదు జడెట్లేయన్నే. వేసేసాడు, బాగా వేసేసాడు. బోడగుండు పెట్టుకొని ఇంకా జడేయన్నట జడ. సరే నాకు పేరు చూడు. కూర్చో. నలుగురు మంచి కూర్చొని ముచ్చట్టు పెట్టుకుంటూ జడలేసుకుంటూ ఉంటారు. మనం కూడా పెట్టుకుందాం. శాత కాదు. జుట్టలేదు జడగా ఉన్నది. సరే పేర్లు గట్టగానే పడతారు. అందులో ఉండేవాళ్ళేమో గాని చూస్తా. అంకజబలలో వస్తే ఉన్కర బాగా చక్కగా ఉండు. ఒక్క పిల్లలు తీసినవారు దుర్పాడైతే బాబు. A few moments later. అబ్బో టిక్కులాడి ఏం తిప్పుతానవే. నాకు కూడా ఉంది డ్రెస్, నేను కూడా వేసుకొని నీకన్నా ఎక్కువ తిప్పులాడతా. ఆవు చెప్తా. నాటి నీకే రోగం పుట్టింది? ఈ ఏంటి అవతారం? పిచ్చిలేసింది ఏంది నీకు? నల్ల మొక్క పొడ అది వేసుకోలేదుగా, నేను వేసుకున్నా వచ్చిందారా నీకు? పులి చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఏంది వేసు. నావేమో వేసుకుంటా, నువ్వు వేసుకుంటావా? అరే నీ ఏమన్నాడు? నీకు ఎప్పుడు నేను అందంగా తయారైతే నీకు నచ్చనే నచ్చది. నువ్వు అందంగా లేవే, అక్క తిందాలు లెక్కున్నావు, అక్క తిందాలు లెక్కున్నావు. ఒక నల్ల మొక్క పొడ నేను అడక తినేదాన్ని లెక్కున్నా నారా. కోసే చేతులు పెడతా, కోసే చేతులు పెడతా. అవునా నిజమా? నా గుంజిగా ఏంటిదే కోసేది బక్కదానా? నాలుకరా బాడుకోవు. నీకు అంత సీన్ లేదు కానీ ఫస్ట్ లోపల తిన్నారు. పోకపోతే ఇక్కడ వంటనా? వీరేసం దానికి అసలు కపాడైంది తప్పని అవన్నీ చూసేట్టు చేసుకుంటుంది అట. జామకాయ అంతే లేదా? ఎత్తుకుంటాను. ఏం చెప్తానవే? చూడు చూసినా మంచిగానే ఉన్నారు. ఇప్పుడు నేను అట్లా ఎత్తుకోవాలన్నా? మోకాలమ్మ అన్నవాడ పక్కనే ఉన్నా కాదరా, నన్ను ఎత్తుకుని శాతనేతులు ఆరా. అసలు మొగానివేనా? అసలు మొగానివేనా? ఎక్కడో కొడుతుంది సీనా అంటాను ఎత్తుకోమంటే. నువ్వు బక్కగా ఉన్నా నీ బొక్కలలో బాగా బలం ఉన్నదే. నీ తింటావు కదా తట్టడు. నల్ల మొక్క పొడ నన్నంటవేంద్ర? తింటావు కదా తట్టాడంట. నన్ను ఎత్తుకోవడానికి శాతనేతలేదా? ఆగు ఎత్తుకుంటా ఆగు. ఎత్తుకో. ఆగు
ఏమైంది ఏమైంది ఇట్లా అందుకే నాకు ఎత్తుకోరా చెప్తున్నా తప్పకి ఏకపోతే సిగ్గుమానం ఉండాలి పట్టవాటిని సరసలాడటానికి. ఏంది సిగ్గుమానం అంటున్నావు? నా మొగుడు నన్ను పట్టుకున్నాడు, నీకేమైంది? నేనేమైనా పట్టుకున్నాడా? నా మొగుడు నన్ను పట్టుకున్నాడు, నీకేమైంది? నేనేమైనా పట్టుకున్నాడా? నీ మోడు నన్ను ఎందుకు పట్టుకుంటాడు దొంగ నా శాంతి? నా మొగుడు నా ఇష్టం, నీకేం వస్తుంది బక్కదానా? అయ్యో నీ ఇష్టం. బయోలెంట్ పోయాక బాత్లో గుడ్డు పెట్టిందట, నువ్వు కూడా పోయి బాత్లో సంసారం చేయిపో. అంటే నీకంటే నేను ఎట్లా కనబడుతున్నానే? నిన్ను నన్ను ముఖందానా? సీత ఏమంటే మన ఇచ్చేది పోతుంది. నువ్వు ఆగు. ఎలా దాని సంగతి తెలవాలి. నువ్వే నా సంగతి చెప్తావే. మురిగే కుక్క కరవదట, అట్లుంది నీ బాగోతావు. అయ్యో నువ్వు నా తొడంత లేవే, నా కాలు సందులేసి నీ తొక్కితే నువ్వు కీసుమనాలి. నువ్వు నా తొడంత లేవే, నా కాలు సందులేసి నీ తొక్కితే నువ్వు కీసుమనాలి. అట్లుంటది మనతోని ముచ్చట. అబ్బచా నీకు అంత సీన్ ఉందిలే. ఏంది సీనుగి అంటున్నావు? ఎంతుందో చూపిస్తప్ప. బక్కదానా భయపడి ఉరుకుతున్నావా అని నీ సంగతి చెప్తా తర్వాత. ఏమైంది ఏమైంది? అరే తమ్ముడు బయటికి రా ఒకసారి. నువ్వు కళ్ళు తిరిగి డబ్బని అక్క అక్క ఏమైంది? అంబులెన్స్ ఫోన్ చేయండి. ఫోన్ చేయరా ఫోన్ అక్క 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 ఈ పానం ఎట్లుంది? పానం మంచిగానే ఉంది చెల్లె. ఇన్ని రోజులు కొట్టుకున్నా తిట్టుకున్నా అవి మనసులో పెట్టుకోకుండా నీ రక్తం ఇచ్చి నన్ను కాపాడినవు చూడు, అదే నాకు 10,000 చెల్లె. ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించు. అయ్యో అదేందక్క, నువ్వు మంచిగున్నావు, అదే చాలు మాకు. అరే తమ్ముడు వీళ్ళిద్దరు కలిసిమెలిసి ఉంటే నాకు నమ్మబుద్ధి అయితలేదురా. నీకు నమ్మబుద్ధి అయితలేదా? అయితలేదే. ఇప్పుడు నమ్ముతావా? ఎట్లనే ఒకసారి ఇట్రా. బావగారు మంచి అయిందా? నమ్ముతున్నావు ఇప్పుడు? ఇప్పుడు నమ్మిన మూసుకొని కూసయ్యా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత క్రియేషన్స్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. చూసారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటుంది గట్టి ఇట్లా కొట్టు.